రాష్ట్ర ప్రభుత్వం ఆటో వాళ్ళని ఆదుకుంటామని గత మేనిఫెస్టోలో పెట్టిన నేపథ్యంలో మాత్రం ఆటో వాళ్ళని ఆదుకోవట్లేని ఆరోపణలు వినిపిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఖమ్మంలోని కొత్త బస్ స్టాండ్‌లో ఉన్నాం. కొత్త బస్ స్టాండ్‌లో ఆటో వాళ్ళు మాత్రం ప్రతిరోజు నిత్యం తమ జీవనాది కోసం ఆటో తోలుకుంటూ తన కుటుంబాన్ని పోషిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే మనతో పాటు ఆటో డ్రైవర్ ఉన్నారు. అసలు వాళ్ళ సమస్యలేందో అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నా పేరు పాలవంచ కృష్ణ. నేను ఐఎన్టీయూసీ పార్లమెంటరీ అధ్యక్షుడిని. ఈరోజు ఆటో కార్మికుల పరిస్థితి దుర్భరంగా ఉంది. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఉచిత బస్సు వల్ల ఆటో కార్మికులు నష్టపోతూ ఉన్నారు. అది గతంలో అధికారుల దృష్టికి, నాయకుల దృష్టికి తీసుకుపోయాం. వారు కూడా స్పందించి రూ. 12,000 ఆటో కార్మికులకి ఇస్తామని చెప్పారు. త్వరలోనే రూ. 12,000 ఆటో కార్మికులు ఇవ్వాలని చెప్పేసి మేము రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అలాగనే ఈ మధ్యకాలంలో ఖమ్మంలో ఎటు చుట్టూ చూసినా ఒక 5 కిలోమీటర్లు లేని చిన్న సిటీ ఇది. ఇలాంటి సిటీలో ర్యాపిడో, ఓలా, ఊబర్ లాంటి సంస్థలు తీసుకొచ్చి మా ఆటో కార్మికుల మధ్యలోనే గొడవలు పెట్టి వాళ్ళు మాత్రం లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు దండుకుంటా ఉన్నారు ఆటో కార్మికుల కష్టం మీద. ఎలాంటిది యూనియన్లతోటి చర్చించకుండా ఒక రేట్ అనేది పెట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెంచడం, తగ్గించడం చేస్తూ ఉన్నారు. అది మాత్రం మేము ఖండిస్తూ ఉన్నాం. ఆటో డ్రైవర్లే కాకుండా ట్యాక్స్ ప్లేట్ లేని టూ వీలర్లు కూడా ఈ ర్యాపిడో, ఓలా, ఊబరు కిరాయిలు తోలుతూ ఉన్నారు. దీనివల్ల కూడా చాలా నష్టం ఆటో కార్మికులు జరుగుతూ ఉంది. ఆర్టీఏ రూల్ ప్రకారం ట్యాక్స్ ప్లేట్ మాత్రమే ఈ ఓలా, ఊబర్ లాంటి సంస్థల్లో తోలే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆర్టీఓ గారికి గతంలో కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినాం. దీన్ని అరికట్టాలని చెప్పి వాళ్ళు త్వరలోనే నిర్ణయం తీసుకొని మేము దాన్ని అరికడతామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. అలాగనే ప్రభుత్వం ఏదైతే ఉందో తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రజలకి కొంత సంక్షేమ పథకాలు అనేది ప్రవేశపెట్టింది. అందులో ముఖ్యంగా ఉచిత కరెంటు కానివ్వండి, సబ్సిడీ గ్యాస్ కానివ్వండి, అలాగే సన్న బియ్యం కానివ్వండి, ఇవన్నీ ఇస్తూ ఉంది. సంతోషం. అదే చాలామందికి రేషన్ కార్డు లేని వాళ్ళకి కూడా రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. కాకపోతే ఏంటంటే ప్రత్యేకంగా ఆటో కార్మికులకి ఏదైతే ఇస్తున్నారో రూ. 12,000 ఖచ్చితంగా ఇస్తే ఆటో కార్మికుల కుటుంబాలు కూడా సంతోషంగా ఉంటాయని చెప్పేసి ఈ మధ్యకాలంలో ఆటో కార్మికులు కనీసం 500-600 కూడా తెలియని పరిస్థితిలో వెళ్ళిపోయారు. పిల్లగాళ్ళ చదువులు కానివ్వండి, ఇంటి అద్దెలు కానివ్వండి, ఇవన్నీ కూడా కట్టలేని పరిస్థితి. అలాగనే మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం నాయకులకు కానివ్వండి, ఒకటే రిక్వెస్ట్ కలెక్టర్ గారికి కానివ్వండి, నిజంగా నిరుపేదలైనటువంటి ఆటో కార్మికులకి, ఇల్లు లేని ఆటో కార్మికులకి ప్రభుత్వం ఏదైతే ఇస్తూ ఉన్నారో ఇందిరమ్మ ఇళ్లను ఆటో కార్మికులకు కూడా ఖచ్చితంగా నిరుపేదల ఆటో కార్మికులు ఇవ్వాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ ఆటో కార్మికులను ఆదుకుంటే, ఏదైతే ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తే మాట ఇచ్చిన ప్రకారంగా రూ. 12,000 ఇస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్కి ఆటో కార్మికులు ఎప్పుడూ అండదండగా ఉంటారని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఏదేమైనా కానీ ఆటో కార్మికులను ఆదుకోవాలి. ఆదుకుంటేనే ఆటో కార్మికుల భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి, అలాగే ఇక్కడ మాకు ముగ్గురు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు కానివ్వండి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి, బట్టి గారు కానివ్వండి, వాళ్ళకి చాలా సందర్భాల్లో మేము కూడా రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించారు. ఖచ్చితంగా ఆటో కార్మికులకు న్యాయం చేస్తామని మాట ఇచ్చారు. త్వరలోనే ఆ రూ. 12,000 ఆటో కార్మికులకు ఇస్తారని, అలాగనే ఏదైతే పెద్ద సమస్య ఇప్పుడు మాకేందంటే ఓలా, ఊబర్, ర్యాపిడో అనేది చాలా పెద్ద సమస్యగా ఉంది. ఖచ్చితంగా దాని మీద కూడా కఠినంగా నిర్ణయం తీసుకోవాలా. ఏదైతే కేంద్ర ప్రభుత్వం భారత్ ట్యాక్స్ తీసుకొస్తా అని చెప్పింది, ఆ భారత్ ట్యాక్స్ అనేది ఒకవేళ ఖమ్మం వచ్చేసరికి సంవత్సరం పట్టవచ్చు. కానీ మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి గారికి, వీలైతే తెలంగాణ ప్రభుత్వమే ఒక యాప్ అనేది పెట్టి ఆటో కార్మికుల్ని ఆదుకోవాలి. ఏదైతే యూనియన్తో చర్చించి ఎంతైతే కస్టమర్లకి ఇబ్బంది లేకుండా, ఆటో కార్మికులకు ఇబ్బంది లేకుండా ఒక అమౌంట్ అనేది పెట్టేసి నడిపిస్తే ఆటో కార్మికులు కూడా జీవనోపాధి అనేది ఉంటుంది. కాబట్టి ప్రతి వ్యక్తిని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్యాసింజర్ దేవుళ్ళను కూడా మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆటో కార్మికులకు బతకాలి అంటే కనీసం నెల వచ్చేసరికి ఒక 20,000, 15,000 నుంచి 20,000 అయినా దోలితేనే వారి కుటుంబం వెళ్తుంది. పిల్లగాళ్ళ చదువులు కానివ్వండి, ఇంటెద్దెలు కానివ్వండి, ఇంక ఇతర హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఇట్లా ఉన్నాయి. అలాంటివి 15,000 కూడా ఇవాళ తోలలేని పరిస్థితి. ఆటో కార్మికుల్ని ఖచ్చితంగా
నాయకులు కానివ్వండి, అధికారులు కానివ్వండి, అలాగే ప్యాసింజర్ దేవుళ్ళు కానివ్వండి అర్థం చేసుకొని ఆటో కార్మికులు ఆర్థికంగా బలోపేతమయ్యే విధంగా కృషి చేయాలని, అలాగే సంక్షేమ బోర్డు కూడా ఆటో కార్మికులు ఏర్పాటు చేయాలని కోరుకుంటా ఉన్నాం. నా పేరు రాజేష్ అండి. తెలంగాణ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ఉచిత బస్సు వల్ల ఎంతమంది మహిళలకు సహాయం అవుతుందో లేదో కానీ చాలా వరకు ఆటో డ్రైవర్ల కుటుంబాలు రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. ఇది ఇలా ఉంటే మళ్ళీ ర్యాపిడో అని, బైక్లు అని, ర్యాపిడో ఆటోల ద్వారా రోజుకి ఒక ఆటో డ్రైవర్ ఒక 400 కూడా తీసుకుపోలేని పరిస్థితి ఇవాళ మాకున్నది. సెక్యూరిటీ చెప్పాలంటే సాయంత్రం కల్లా ఒక 400 కూడా జేబులో ఉండలేని పరిస్థితి. దానికి గవర్నమెంట్ ఆటో డ్రైవర్లకు ఏ విధంగా అయినా సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. గవర్నమెంట్ చెప్పారు 12,000 ఇస్తా అని, అది తొందరలో చేసేటట్టు చేస్తే మాకు ఏదో రకంగా సాయం చేసినట్టు అవుతుంది. ఫ్రీ బస్ కేసీఆర్ గవర్నమెంట్లో ఫ్రీ బస్ లేదు కాబట్టి మంచి ఫ్రీగా ఆటో ఎంతో కొంత వచ్చేది. ఇప్పుడు అది కూడా ఎంతో కొంత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాడ నుంచి ఆ డబ్బులు కూడా రావటం లేదు. కుటుంబం గడవడం కూడా ఇబ్బందిగా ఉంది. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. పిల్లగాళ్ళ చదువులకి, ఇంటి కిరాయిలకి చాలా విధంగా ఆర్థికంగా చాలా నష్టపోతున్నాం కూడా. మీరే విధంగా మాకు నాది కిరాయి ఆటోనే, కిరాయి కూడా ఇచ్చే పరిస్థితి లేదు. 2-3 రోజులకు ఒకసారి కిరాయి ఓనర్కి చెల్లించి మళ్ళీ ఆటోని బతిలాడి తెచ్చుకొని బండి వేయాల్సి వస్తుంది. నమస్తే, నా పేరు సుబాని అండి. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆటోలు, బస్సులు ఫ్రీ ఏం లేవండి. అప్పుడు ఒక 1000 రూపాయలు, 1200 అయినా తోలుకొని, 800 అయినా తోలుకొని పోయే పరిస్థితి ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో బస్సులు ఫ్రీ వచ్చిన కాడ నుంచి 400 రూపాయలు కూడా ఇంటికి పోవడం కష్టమైనది. 350 రూపాయలు దాంట్లో ఉచితంగా ఆటో రెంటే తీయాలి. 350 రూపాయలు తీయాల్సి వస్తుంది. 100 రూపాయలు కన్నా ఎక్కువ మిగలట్లే ఉన్న పరిస్థితిలో. ఎటైనా సర్వీస్ పెడదామని పోయినా కూడా రిటర్న్ వచ్చేటప్పుడు ₹1 బిళ్ళ పడట్లేదు, ఖాళీగా రావాల్సి వస్తుంది. ఈ ఓలా, ర్యాపిడ్ అనేది చాలా ఎక్కువ అయిపోయినాయి. కొద్దిగా ప్రభుత్వం నుంచి 12,000 రూపాయలు వస్తాయని చెప్పారు. అదేమన్నా ఆస్కారం కూడా, అది కూడా పడట్లేదు మాకు. అదొకలా వచ్చే ఆస్కారం ఉంటే చేయాలని మేము కోరుకుంటున్నాం. రేవంత్ రెడ్డి గారికి అదే కోరుకుంటున్నాం మేము. ఆ 12,000 అయినా మాకు దగ్గేటట్టు చూడండి. కొద్దిగా మా పరిస్థితులు మరీ దారుణంగా అయింది. ఆటో వాళ్ళ పరిస్థితి 300-400 కూడా ఇంటికి తీసుకొని పోయే పరిస్థితి లేదు. దాంట్లో 350 రూపాయలు రెంట్ కట్టాల్సి వస్తుంది. 100 రూపాయలు, 150 రూపాయలు కూరగాయలకే రావట్లేదు. ఇల్లు గడవాలంటే కష్టం అవుతుంది. 3-4 వేల రూపాయలు కిరాయిలు ఉన్నాయి. మళ్ళీ ఎదురు తీసుకోవాల్సి వస్తుంది. మేము వేరే బదులు తీసుకొని, వడ్డీ పరంగా తీసుకొని, వారం 100కి 5 రూపాయలు లెక్క వడ్డీకి తీసుకొని ఆ కిరాయిలు కట్టడం, ఆ పరిస్థితి జరుగుతుంది మాకు. ఆ 12,000 రూపాయలు వచ్చేది మాకు కొద్దిగా గవర్నమెంట్ ద్వారా, రేవంత్ రెడ్డి గారి ద్వారా మాకు న్యాయం చేయండి, అంతే కోరుకుంటున్నాం మేము.